ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో 301 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అటు రెస్క్యూ ఆపరేషన్ పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ పై చర్చించారు. पेपर में जो कोविड हिस्ट्री है उसकी फोटो वो लोग जो आदमी అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు. 12వ కిలోమీటర్ వద్ద భారీగా బురద నీరు ఉండడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. డీవాంటరింగ్ చేస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది అని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటున్నారు. దీంతో టన్నెల్లోని నీటిని బయటకు తోడుతున్నారు. అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలికి బయలుదేరారు. టన్నెల్ లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని మంత్రి జూపల్లి తెలియజేశారు. నీటిని తోడే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, టన్నెల్ బోర్ మిషన్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయని తెలియజేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజు, టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇంకా ఎంత సమయం పట్టొచ్చు దీనికి సంబంధించి? నీలిమ, ఇప్పటికే 25 గంటలు దాటింది. ఒక రోజు దాటి ఒక గంటన్నర క్రితం అంటే ఎక్కువ ఉంది. అయితే ఆశలు సన్నగిల్లుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు 12 కిలోమీటర్లు లోకోమోటర్ ద్వారా లోపలికి వెళ్ళి అనంతరం ఏదైతే టనల్ బోర్ మిషన్ 150 మీటర్ల పొడవు ఉండే టనల్ బోర్ మిషన్ చివరి భాగం వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి లోపల ఉండే వాళ్ళను, ముఖ్యంగా అక్కడ ఉండే కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లను ఎంత పిలిచినా కూడా లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. అయితే ఇక్కడ సహాయక చర్యలు కూడా చేశారు. అయితే ఈ సహాయక చర్యల్లో పెద్ద అవరోధాలు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నీటిని పూర్తిగా డీవాటర్ చేసిన తర్వాతనే బురద తీయాల్సిన పరిస్థితి ఉంది. అయితే నీటిని బయటికి తరలించేందుకు 3 మోటార్లు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఏదైతే బురద వస్తున్నప్పుడు మోటార్లు కూడా మొరాయిస్తున్నాయి. ఖచ్చితంగా నీటిని మొత్తాన్ని అంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర నీరు టనల్ లోపల చేరుకున్న నీటిని పూర్తిగా తొలగించాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని అయితే కనిపించడం లేదు. కాకపోతే నిరంతరం కృషి చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 4 వచ్చాయి విజయవాడ నుంచి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ స్పెషల్ ఆర్మీ కూడా ఇక్కడికి చేరుకుంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, ఈ 3 బృందాలతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. లోపల ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే టనల్ లోపల భాగంలో ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందం పనిచేస్తుంది. అక్కడ డీవాటరింగ్ కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. నీళ్లు మొత్తం తీసిన తర్వాతనే ఇక్కడ బురదను తీయడం, అదేవిధంగా లోపలికి ఏదైతే లోకోమోటార్ ఉందో లోకోమోటార్ చివరి ఏదైతే టనల్ బోర్ మిషన్ బ్యాక్ సైడ్ వరకు లోకోమోటార్ వెళ్ళిన తర్వాతనే సహాయక చర్యలు ముమ్మరంగా అవుతాయి. అయితే దానికోసం మాత్రం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. నీటిని బయటకు తోడే పరిస్థితి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. కాకపోతే అక్కడ నీటి బురద రావడం వల్ల ఆటంకం ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. నిరంతరం ఇక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులు, అదేవిధంగా ఆర్మీ కూడా ఇక్కడ రంగంలోకి దిగింది. సింగరేణి ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఎక్స్కవేటర్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా వీరందరూ కూడా కలిసి అక్కడ నీటిని తోడేందుకు యత్నిస్తున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు. श्रीनिवास तेरा 500 क्या और आवाजें आ रही है। ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మా హైయెస్ట్ ప్రయారిటీ ఆ 8 ప్రాణాలని రక్షించడం. దానికి రాష్ట్ర ప్రభుత్వం మాకున్న అన్ని వనరులు, మాకున్న అన్ని విధాలుగా
ఎక్స్పర్టైజు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటున్నాం. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ అందరి సైన్యం తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ అట్ దిస్ మూమెంట్ ఈస్ వీ హ్యావ్ టు సేవ్ ద 8 lives. దాని విషయంగా అందరం కూడా ఒక కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాం. రాత్రంతా త్రూఅవుట్ ద నైట్ మరి ఈ కంపెనీ ప్రతినిధులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కూడా ఈ టనల్లో 14 కిలోమీటర్ల వరకు లోపడిపోయి కొంత ఎఫర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు డీసిల్టింగ్ అండ్ డీవాటరింగ్ కూడా మొదలు పెడతాం. రాత్రి అనుకున్న ఆలోచనలో పైనుంచి కూడా ఏమన్నా డ్రిల్లింగ్ చేసి లోపలికి పోగలుగుతామా, సైడ్ నుంచి పోగలుగుతామా, అన్ని మార్గాలు ఈ యొక్క వాళ్ళని లోపల ట్రాప్ అయిన వాళ్ళకి, లోపల మరి 8 మంది ఉన్నారు, వాళ్ళని సేవ్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, అందరి ఏజెన్సీస్, కేంద్ర ప్రభుత్వం అందరి సాయం తీసుకొని సర్వశక్తులు ఉడ్డించి ప్రయత్నం చేస్తారు. ఏ విధమైన ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి సార్ దీనిలో సహాయక చర్యలు? అంటే అది ఈ సైట్ యొక్క ప్రత్యేకత మీ అందరికి తెలుసు. ఇక్కడ మీరు అందరూ కూడా చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళు. అయితే అది ఒక చిన్న లీక్ మొదలై పెద్ద ఎత్తున నీళ్లు, మట్టి లోపలికి వచ్చేసి ఒక 200 మీటర్ వరకు బురదలో మునిగిపోయి ఉంది. మరి దాంట్లో ముందు పోయి పనిచేయడం కొన్ని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క, భారత సైన్యం యొక్క, ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకొని ముందుకు పోతున్నాం. సహాయక చర్యలు ఈరోజు స్టార్ట్ అయ్యాక నిన్ననే స్టార్ట్ అయినాయి. ఆక్సిజన్ను లోపలికి పంపే ప్రక్రియ నిన్ననే స్టార్ట్ అయింది. అట్లనే డీవాటరింగ్, అయితే వాటర్ వచ్చి నీళ్ళు వచ్చినా నీటిని తోడిపోసే కార్యక్రమం కూడా నిన్ననే స్టార్ట్ అయింది, జరుగుతూ ఉన్నాయి 2. తర్వాత అక్కడ వచ్చిన మట్టి రాళ్ళ దిబ్బ అయితే పడిందో దాన్ని క్లియర్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. నిన్న నైటే అక్కడికి వెళ్ళేసి మధ్యరాత్రే ఆ టీబీఎం మిషన్ దాకా పోవడం జరిగింది. సో అంటే కష్టంగా అది అక్కడ నుంచి కట్ చేసి, రాడ్స్ కట్ చేసి మట్టితో తోడిపోసే కార్యక్రమం జరిగింది. సో ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇన్సిడెంట్ నిన్న 8:30కి ఒక 8 మెంబర్స్ లోపల స్టకప్ అయిపోయి ఉన్నారు. సో దానికి మనము ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 4 టీమ్స్ 138 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది. అట్లనే ఆర్మీ నుంచి ఒక 24 మెంబర్స్ని, సింగరేణి నుంచి ఒక 23 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది విత్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ రెస్క్యూ కోసం. సో ఈ టీం కూడా లోపలికి వెళ్ళి దాన్ని అసెస్ చేసి లోపల కావాల్సిన ఎలక్ట్రిక్ సప్లై కానీ, లోపల కావాల్సిన ఎయిర్ కానీ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టీంతో అసెస్ చేసి ఈ టీంను లోపలికి పంపించి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అండ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. ఆల్రెడీ హీ విల్ రీచ్ ఇన్ 5 minutes. సో మినిస్టర్ గారి డైరెక్షన్ గారి ప్రకారం కూడా వాళ్ళందరినీ మనం రెస్క్యూ చేస్తాం. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. లోపల ఏ పాయింట్ వరకు వెళ్ళారు సార్? మొత్తం మనకు టనల్ బోరింగ్ మిషన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనం పోగలుగుతున్నాం. ఆ తర్వాత కొంత సిల్ట్ ఉంది. సో ఆ పార్ట్ కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ దే ఆర్ మేకింగ్ ఏ ప్లాన్ టు గో ఫార్వర్డ్. టీబీఎం లెంత్ ఎంత సార్? టీబీఎం లెంత్ అరౌండ్ 150 meters అది ఉంటుంది సార్. ప్రధానంగా ఏం ఆటంకం జరుగుతుంది సార్ చేయడంలో? ప్రధానంగా అంటే టీబీఎం మిషన్ వరకు మనం పోగలిగినాం. ఆ తర్వాత కొంత సిల్ట్ ఉంది. ఆ సిల్ట్ నుంచి అది తీసుకుంటా మనం ఫర్దర్గా ముందుకు పోవాల్సి వస్తుంది. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చినాక మనం డిస్కస్ చేసి అది స్టార్ట్ అవుతుంది. దాని గురించి మనకి ఇంకా ఏం తెలియదు, అది చూస్తేనే తెలుస్తుంది క్లియర్గా కొలాప్స్ అయిందా లేదా అనేది. ఎందుకంటే మొత్తం మనకి సిల్ట్ ఉంటుంది కాబట్టి మనం క్లియర్గా చెప్పలేము. సో కొంచెం ఫార్వర్డ్ పోతే కానీ క్లియర్గా చెప్పలేము. ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ సప్లై ఉంది, పవర్ సప్లై ఉంది. సో ఇక్కడ నుంచి మనకు కంటిన్యూస్గా వచ్చే ఆక్సిజన్ సప్లై అక్కడ లాస్ట్ ఎండ్ పాయింట్ వరకు మనకు